హలో అండి, అందరూ కూడా నమస్తే. మై నేమ్ ఇస్ సాయి ఫ్రమ్ గణపతి ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకి మేడ్చల్లో మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియాలోని మంత్లీ 30,000 వచ్చే రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ G+1 ఇల్లు కేవలం 69 లక్షలకే సేల్కి తీసుకురావడం అనేది జరిగిందండి. ఈ హౌస్కి సంబంధించిన ఓనర్ ఇప్పుడు మనతో ఉన్నారు. ఓనర్ ఒక్కసారి మాట్లాడతారు. సార్ ఒక్కసారి మన వ్యూవర్స్కి చెప్పండి డీటెయిల్స్. ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉంది, మీకు ఎంత రెంట్ వస్తుంది, ఎంత ఓనర్ కోట్ చేస్తున్నారు ప్రైస్? బిల్డింగ్ వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్ ఉందండి. ఓకే, G+1. ఓకే, మళ్ళా కింద 3 పోర్షన్స్ ఉన్నాయండి. సింగిల్ బెడ్రూమ్ ఆల్ కిచెన్, పైన త్రీ బెడ్రూమ్స్ ఆల్ కిచెన్ ఉన్నాయండి. ఎన్ని ఇయర్స్ ఓల్డ్ సార్ ఇది? మొత్తం 6 పోర్షన్స్ ఉన్నాయండి. ఓకే, 6 పోర్షన్స్ ఉన్నాయి టోటల్. ఇప్పుడు మీకు ప్రెజెంట్ రెంట్ ఎంత వస్తుంది? రెంట్ 30,000 వస్తుందండి మంత్లీ. ఓకే, ఎన్ని ఇయర్స్ ఓల్డ్ సార్ ఇది? ఇది కింద వచ్చేసి 12 ఇయర్స్, పైన వచ్చి 8 ఇయర్స్ ఓల్డ్ అండి. 8 ఇయర్స్ ఓల్డ్. ఓకే, దీనిపైన మన లోన్ గిట్ ఏమైనా ఉందా? లోన్ గిన్ ఏం లేదండి. ఫుల్ క్లియర్, ట్యాక్స్ క్లియర్, ఓకే, నల్ల బిల్లు క్లియర్, ఓకే. మున్సిపల్ ట్యాక్స్ కూడా క్లియర్. మనకి హైవే నుండి బస్ డిపో నుండి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? 1.5 కిలోమీటర్స్. 1.5 కిలోమీటర్. ఓకే, ఓకే. నియర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుందండి. ఓకే, ఓకే. ఈ ప్రాపర్టీకి మీరు ఎంత కోట్ చేస్తున్నారు ప్రైస్? మనం చెప్పండి ఒకసారి. 69 lakhs క్లోజ్ చేస్తున్నానండి. 69 లక్షలు చెప్తున్నారు. ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది కదా? ఉంటుందండి. అదే అంటే 69 lakhs ఓనర్ కోట్ చేస్తున్న ప్రైస్, అండ్ ప్రైస్ నెగోషియబుల్ ఉంటుందండి. ఈ హౌస్ కొనాలనుకునే వారికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. చుట్టూ ఇండ్ల మధ్యలో ఈ ప్రాపర్టీ లొకేట్ అయి ఉంది, అండ్ మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ఇంకేమైనా విషయాలు చెప్పాలనుకుంటున్నారా? దీనికి ఈసీ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ ఉన్నాయి. టైటిల్ ల్యాండ్ ఎప్పుడు, ఈ ప్రాపర్టీ ఎప్పుడు కొన్నారు? నేను 2011లో కొన్నాను. 2011లో. ఓకే, ఓకే. ప్రైస్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. నెగోషియబుల్. ఓకే అండి, మీరు ఒకవేళ సైట్ విజిట్ చేయాలన్నా, ప్రాపర్టీ చూడాలన్నా, ఫర్ మోర్ డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా స్క్రీన్ పై నెంబర్ కనిపించడానికి కాల్ చేయండి. ఫర్ మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్.